ఎన్నికల ఫలితాలు వచ్చి ఒక రోజు గడవక ముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు నాయుడు సింగపూర్లో కూర్చొని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశాడంటూ కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల పాటు అద్భుతమైన సంక్షేమ పాలన అందించిన తమకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తీర్పు ఇవ్వరంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను పారదోలడానికి ప్రజలు తీర్పునిస్తే దానిని వైసీపీ నేతలు అవహేళన చేయడం దుర్మార్గమన్నారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు జగన్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారా అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా చిల్లర మాటలు మాట్లాడితే ప్రజల ముందు ఇంకా చులకన అవుతారని ఆయన రవీంద్రనాథ్కి చిరకలు అంటించారు. అందరూ సెల్లులు ఆఫ్ చేసుకోండి. నమస్కారం. ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన అందరికీ కూడా పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నా. తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో తప్పకుండా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన